క్యూనైన్ న్యూస్కు స్వాగతం. హైదరాబాద్ వైపు నుండి నాగాపూర్ వెళ్తున్న హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ట్యాంకర్ డిచ్పల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా కొట్టింది. సంఘటనా స్థలానికి డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ వారి సిబ్బంది చేరుకుని ట్రాఫిక్ను అదుపు చేస్తూ వేరే వైపు మళ్లించారు. అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి సహాయక చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ, హైదరాబాద్ వైపు నుండి నాగపూర్ వైపు వెళ్తున్న హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ట్యాంకర్ బోల్తా కొట్టిన సంఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయని, వారిని హాస్పిటల్ తరలించామని, అగ్నిమాపక సిబ్బందితో సహాయక చర్యలు చేపడుతున్నామని, త్వరలో రోడ్డు క్లియర్ చేస్తామని, అంతవరకు ట్రాఫిక్ని దారి మళ్లించామని, ప్రజలు మరియు వాహనదారులు సహకరించాలని, ఇటువైపు రాకూడదని కోరారు. అనంతరం డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ మరియు ఆర్ఐ సంతోష్ సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. किधर से किधर जा रहे थे? हैदराबाद से नागपुर जा रहा था। नागपुर जा रहे थे। क्या लेके जा रहे थे? एसीएल है, वो भी हल्का वाला। हाँ। वो ऐसा कुछ दिक्कत वाला भी नहीं है। एसीएल है, उससे पानी वानी साफ होता है और मेडिसिन एसिडिस बनती है। ऐसा कोई दिक्कत वाला एसीएल नहीं है। पर प्रॉब्लम क्या हुई कि इधर जा रहा था, कार वाला अचानक से इधर मेरे साथ टर्न ले लिया उसने। हाँ। मैंने उसके बचाने के चक्कर में मेरी गाड़ी पलटी हो गई, बस और कुछ नहीं हुआ। वैल्यू मैं का ड्राइवर आदमी हूँ यार, पढ़ा लिखा थोड़ी हूँ इतना तो कि उसमें क्या वैल्यू है क्या नहीं है। मुकेश। कहाँ के रहने वाले? रतलाम जिले का हूँ, एमपी का ही रहने वाला हूँ। जहाँ जिधर की गाड़ी है उधर का ही रहने वाला हूँ। ఇది మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి నాగ్పూర్కి ఒక లారీ కంటైనర్, అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్నది. అది దాని యొక్క డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యంగా నడపడం వలన 7th బెటాలియన్ దాటిన తర్వాత ఈ డిచ్పల్లి వెళ్ళే మార్గంలో అదుపు తప్పి కింద పడిపోయింది. దాని నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మొత్తం లీక్ కావడం జరిగింది. ఈ జరిగిన వెంటనే పోలీసులు తొందరగా స్పందించడం జరిగింది. దాని ప్రకారంగా ఈ రోడ్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. మేము ప్రజలందరూ ఈ ట్యాంకర్ దగ్గరికి రావద్దని కోరుతున్నాను. ఎందుకనగా ఈ యాసిడ్ పీల్చుకోవడం వల్ల దగ్గు రావడం మరియు కళ్ళు మండడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ కూడా కాకుండా మేము కొన్ని నిబంధనలు ట్రాఫిక్కి పెట్టినాము. దాని ప్రకారంగా నడుచుకోవాలని మనవి. ప్రస్తుతం ట్రాఫిక్ని 7th బెటాలియన్ గేట్ మెయిన్ గేట్ దగ్గర నుంచి వెళ్ళి తెలంగాణ యూనివర్సిటీ దగ్గర వన్ వే చేయడం జరిగింది. మరియు ఈ డిచ్పల్లి నుంచి వెళ్ళి హైవే ఎక్కరాకుండా మేము సిఎంసి దగ్గర నుంచి వెళ్ళి పంపించడం జరుగుతుంది. దానివల్ల ప్రజలందరూ దానికి సహకరించాలి. ఇందులో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్కి చిన్న గాయం జరిగింది, అతన్ని హాస్పిటల్ కూడా తరలించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుచున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.